జనసేన జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జైలైంది, మన జనసేన పార్టీ అయితే జైసింది. విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఎంత భక్తో మనందరికైతే తెలిసిందే. వారాహి యాత్ర అప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకోవడం జరిగింది. అక్కడ ఆలయ సిబ్బంది మన పవన్ కళ్యాణ్ గారితో కలిసి మాకు ఇలా దీక్ష విరమణప్పుడు భక్తులకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది, మాకు కొంత గదులు కావాలని పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. మళ్ళా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినాక మన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారితోటి టీటీడీ అధికారుల గారితోటి మాట్లాడి 2000 మందికి సరిపడ గదులని 35 కోట్లతోటి శాంక్షన్ చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు గారికి మా తెలంగాణ జనసేన పార్టీ జన సైనికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. మనలో 2029 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ కూడా పోటీ చేయాలని కోరుతున్నాము అన్న. మీరు అనుకుంటే అవుతుంది, ఇటు సైడ్ కూడా కొంచెం మీరు టైం కేటాయించండి అన్న. ఇక్కడ తెలంగాణలో జన సైనికులు వీరమహిళలు ఎంతో ఎదురు చూస్తున్నారన్న, మీరు వచ్చి ఇక్కడ పోటీ చేయాలని కోరుతున్నాం. జై హింద్.